నాకు మాటలు వస్తలేవు చూస్తా అంటే. మాట్లాడుతూనే ఉన్నావు మళ్ళీ మాటలు వస్తలే అంటున్నావు. నాకు మెంటల్ ఎక్కిపోయింది అసలు. ఏంది అసలు ఇప్పుడు వెళ్ళి పెళ్లి వేసుకున్నావా? చేసుకున్నాం కదా. చేసుకున్నావా? దయచేసి నా కోసమే పుట్టావా? ప్రేమించు చాలు, ప్రేమించి బాగా చూసుకో చాలు, ఇంకేం వద్దు నాకు. అదేంటి సారీ వేసుకుని వచ్చేసినావు? నీకోసం. అయ్యో కట్టుకోవడం కాదే అయ్యా ఎందుకు నవ్వుతున్నా అంతగానో? లేదు, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేను నువ్వు శారీలో వస్తావు అని చెప్పేసి. సారీ కట్టుకోకూడదా? నేను కట్టుకోవచ్చు, బట్ నాకు శారీలో చూడాలని. మీ మమ్మీ డాడీ ఎటు వెళ్ళారు? బయటికి. ఓ బయటికి వెళ్ళారా? సరే మాట్లాడుతున్నాం. చెప్పు. నా కోసమేనా? నీకోసమే. థ్యాంక్ యూ. దేనికి థ్యాంక్ యూ? నేను నీకోసం రెడీ అయ్యా అంటే. అరే నా కోసం రెడీ అయ్యాను వచ్చాను అన్నావు. దేనికి? నేనేమన్నా బయటదా అన్నా? నాకు థ్యాంక్స్ చెప్పాలి అంటే నిజంగా మొన్న నువ్వు డ్రెస్ చేసుకొస్తే కానీ అసలు నాకు అసలు నా ఫీజులు ఎగిరిపోయినాయి. అసలు మైండ్ పని చేయట్లేదు. వైట్ డ్రెస్ లో ఒకలా వచ్చావు, ఇప్పుడు శారీలో ఏంది? నేను కట్టుకోదా సారీ? నీకోసం రెడీ అయ్యి వస్తే ఎందుకు కట్టుకున్నావు అని అడుగుతున్నావు. కట్టుకున్నావు కదా, నాకు బాగా అట్రాక్టివ్ గా అనిపిస్తుంది. ఇప్పుడు వెళ్ళి పెళ్లి వేసుకున్నావా? చేసుకున్నాం కదా. చేసుకున్నావా? దయచేసి అరే మీ మమ్మీ డాడీని కూడా ఒప్పించి చేసుకుందాం, బాగుంటది. ఏం ఒప్పిద్దాం? ఏమని చెప్తాను మీ మమ్మీ డాడీని? చెప్పాలి, నువ్వే కదా ఒప్పించాలి. నేను చెప్తా. మౌని అంటే నాకు చాలా ఇష్టం. తెలుసుగా నేను ఎంత ఇష్టపడుతున్నా తెలుసా? అందుకే కదా సారీ కట్టుకున్నా. ఎంత ఇష్టపడుతున్నా చెప్పు. ఇంకా ఎక్కువ ఎంత ఇష్టపడుతుంది అసలు. ఇన్ఫినిటం అంతులేదా? అన్కౌంటబుల్. అసలు నా మీద నీకు ఎందుకు ఇష్టం వచ్చింది? ఎందుకు ప్రపోజ్ చేసినావు చెప్పు నాకు. ఇష్టం లేదంటే రీజన్స్ చెప్తారు కానీ ఇష్టం ఉందంటే ఎందుకు రీజన్స్ చెప్తారు? రీజన్స్ ఉండవు ఇష్టానికి? ఉండవు. అసలు నాకు నేను ఎట్లయితే నా ఫ్యూచర్ వైఫ్ ని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అట్లా వచ్చినా అసలు. అంటే ఇప్పుడు నేను శారీ కట్టుకుంటే అనిపించినట్లు, లేకపోతే అనిపించనా ఏంటి? లేదు అనిపిస్తావు, బట్ శారీలో ఫిక్స్ అయిపోయావి. అమ్మాయి చిన్నప్పటి నుంచి అంటే నాకు ఒక వైఫ్ అంటే ఒక డ్రీమ్ ఉంటది, చిన్నప్పటి నుంచి డ్రీమ్ అన్నమాట. మస్తు అందంగా ఉండాలి, మనం అంటే పడి చావాలి, ఇంకా మనల్ని ప్రపోజ్ చేయాలి. అవన్నీ నా క్వాలిటీస్ అన్ని నాకు వచ్చేసినాయి ఏంటి మామూలుగా నీ నుంచి? నువ్వు నా కోసమే పుట్టావా? తెలీదా? నాకు తెలుసు. మరెందుకు అడుగుతున్నావు? నేనే ప్రపోజ్ చేద్దామని అనుకున్నా, నువ్వు ప్రపోజ్ చేసేసరికి ఓలినాడు నాకు మెంటల్ ఎక్కిపోయింది అసలు. ఏంది అసలు? నేను చెప్పాలా లేదా అని లాస్ట్కి ఇక తప్పదురా నాయన అని చెప్పేసి ఓకే చెప్తున్నా. నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. నాకు కూడా. నేను ఒకటి పెట్టిన చిన్ను అని చెప్పేసి, ఓకేనా? బాగుందా? ఇప్పటి నుంచి నేను చిన్ను అని పిలుస్తా, నువ్వు నాని అని పిలుచు. సరే పిలు. నా పేరేంటి? నాని.
నీ పేరేంటి? చిన్ని. క్యూట్ చిన్నవి. నాకు మాటలు వస్తలేవు నేను చూస్తా అంటే. మాట్లాడుతూనే ఉన్నావు మళ్ళీ మాటలు వస్తలే అంటున్నావు. కానీ నిజంగా బాగున్నావు చిన్న. థ్యాంక్ యూ. ఎందుకు చెప్పు, మీ డాడీ మమ్మీకి నువ్వే ఒప్పిస్తావా నేను ఒప్పియాలా? ఇద్దరం ఒప్పియాలి కదా. ఏంది నువ్వు వచ్చి ప్రపోజ్ చేసినావు, నువ్వే చెప్పాలి నేను చెప్పా? అవునా? ఇద్దరం కదా చేసుకుంటాం, ఒకరం పెళ్లి చేసుకోం కదా. ఇద్దరం చేసుకుంటాం. మీ ఇంట్లో నువ్వు చెప్పు, మా ఇంట్లో నేను చెప్తా. అవును, ఇద్దరం వెళ్ళి మీ ఇంట్లో చెప్పాలి, ఇద్దరం వెళ్ళి మా ఇంట్లో కూడా చెప్పాలి. మా అయ్యది అంతాడు యాక్సెప్ట్ చేసినప్పుడు అనిపించలే? ఏమనిపించలే? ఇప్పుడు భయం అవుతుందా నీకు? నాకు భయం అవుతుంది. చిన్నప్పుడు డ్రీమ్స్ అన్నో అదన్నో అంటే నేను డ్రీమ్స్ కన్నా, బట్ నువ్వు వచ్చి ప్రపోజ్ చేస్తావు ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రపోజ్ చేసిన తర్వాత ఇక ఏమవుతుందో నేను ఏం మైండ్ పని చేయట్లేదు. ఇప్పుడు ఏమంటావు? నా నిన్ను చూస్తూ ఉండిపోవాలని. అవును, ఎంతసేపటి నుంచి ఉంటావు? లైఫ్ లాంగ్ ఉంటా. కాళ్ళు నొప్పి వస్తాయేమో లైఫ్ లాంగ్. అవును, నిజంగా నొప్పి వస్తుంది. నీలో క్యూట్నెస్ చాలా ఎక్కువ ఉంది. అది నేను చూస్తుండే, అది ఏంది అసలు ఎంత క్యూట్నెస్ ఎట్లా ఏ నుంచి వచ్చింది? నువ్వు ఎందుకు అదొక్కటే మాట్లాడుతున్నావు, వేరే టాపిక్ ఏం దొరకట్లేదు? యాక్చువల్లీ నేను నా వైఫ్ ని దేవత అని చెప్పేసి ఫిక్స్ అయిపోయి ఉన్నా. ఇప్పుడు గుడి కడతావా ఏంది నాకు? ఇంకా అర్థం గుడి కడతావా? గుడి కడతా నీకు. నా గుండెల్లో కట్టుకుంటా. నువ్వు హ్యాపీ కదా? నేను హ్యాపీనే ఉన్నా. నువ్వు నా కోసం ఏం చేస్తావు? ఏం చేయాలి? ప్రేమించు చాలు, ప్రేమించి బాగా చూసుకో చాలు, ఇంకేం వద్దు నాకు. నేను అడిగినా నువ్వు అది ఇవ్వాలి. చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, అన్ని నువ్వు చెప్పినట్టు చేస్తే. సరే నీ ఎక్స్పెక్టేషన్ చెప్పు. నా ఎక్స్పెక్టేషన్స్ డైలీ చాక్లెట్స్ కొనియాలి. కొనిస్తా. నన్ను తిట్టద్దు. తిడతా. తిట్టద్దు. తిడతా. సరే తిట్టంలే. తిట్టద్దు. అంతే. అంతేనా? ఇంకేం లేవా? నాకైతే చాలా ఉన్నాయి. మనం ఇద్దరం పెళ్లి చేసుకున్న తర్వాత నేనేం అడిగినా నువ్వు యాక్సెప్ట్ చేయాలి. తర్వాత నేను లేట్ అయినా, నైట్ లేట్ అయినా, ఆఫీస్ నుంచి ఏమైనా నువ్వు యాక్సెప్ట్ చేయాలి. నేను బయటికి సరే అది వదిలే. ఇగో బరాబర్ ఒక మాట చెప్తున్నా, నైట్ ఫ్రెండ్స్ తో వెళ్తా, టెర్రస్ మీద కూర్చుంటాం, ఫుల్ మందు పాటి సిట్టింగ్ వేసుకుంటాం, వీక్లీ వన్స్, చాలా డైలీ కాదు. అందరికి కలిపి కొడతా. నువ్వా?